హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. ఇప్పుడున్న సొసైటీలో అహ్మద్ అనే పేరు విన్నా, మహమ్మద్ అనే పేరు విన్నా, అసద్ అనే పేరు విన్నా, ఈ రకమైన పేర్లు వింటే ఒక రకమైన భయము ఒళ్ళంతా గగుర్పాటు కలిగేలా చేస్తున్నాయి కొన్ని సంఘటనలు. అందరూ కాదండి, కొన్ని సంఘటనలు. ఈ పనులన్నీ చేసేటోళ్ళు నిజంగా వాళ్ళకి తెలిసే చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా అని మాత్రం అనుకోకూడదు. దానిలో 0.1% తెలియకుండా చేసేవాళ్ళు ఉంటారేమో. 0.1% మిగతా వాళ్ళందరూ కూడా తెలిసే చేస్తున్నారు. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న సొసైటీలో, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో ఈ రకమైనవి రోజుకొకటి జరుగుతానే ఉన్నాయి. అందరికి అర్థమయ్యే ఉంటుంది. నేను ఈ రోజు మాట్లాడబోయే టాపిక్ లవ్ జిహాద్ గురించి. ఇలాంటి విషయాలు 3 ఎక్కడ జరిగినాయో వాటి గురించే మాట్లాడతాం. మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో జరిగిన సంఘటన. అసలు ఈ విషయం వింటే నిజంగా వేరే మతాల పిల్లలెవరైనా ఇలాంటి మతం వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చెయ్యొచ్చా? చెయ్యకూడదా? అనే భయంలోకి వెళ్ళిపోయారు ఆ సంఘటన చూసిన తర్వాత. అందరికీ తెలిసిందేనండి, సూర్యప్రతాప్ అనే 17 ఏళ్ల హిందూ అబ్బాయిని అసద్ అనే ముస్లిం అబ్బాయి పొడిచి చంపేసిన సంఘటన మనందరికీ తెలిసిందే. ఇక్కడ కొంతమంది పిల్లలు కొన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఏంటిదంటే, వాళ్ళు తరతరాలు గడిచిపోతున్నా, ఎంత టెక్నాలజీ వస్తున్నా, స్పేస్ లోకి మనం వెళ్ళగలిగే రోజులు వస్తున్నా సరే, అయ్యే పాత పద్ధతులను పట్టుకుని ఏలాడుతూ ఉంటారనమాట. మా ముత్తాత అట్లా చేశాడు కాబట్టి, మా తాత అట్లా చేశాడు, మా తాత అట్లా చేశాడు కాబట్టి, మా నాన్న అట్లా చేశాడు, మా నాన్న చేశాడు కాబట్టి నేనే చేస్తున్నాను. మంచి పనులు నేర్చుకుని సావండి. అలాంటి దుర్మార్గపు పనులెందుకు? సో, కమింగ్ టు ద పాయింట్ వస్తే సరిగ్గా బక్రీద్ రోజున హ్మ్. నిజంగా పైన దేవుడనేవాడు ఉంటే గనక, నిన్ను ఎవడైతే అసద్దున్నాడో వాడిని నామరూపాలు లేకుండా చేస్తాడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీకు నామరూపాలనేవి లేకుండా చేస్తాడు పైనున్న దేవుడు. కరెక్ట్‌గా బక్రీద్ రోజున ఏం జరిగింది? ఏం చేసినావు నువ్వు? హలాల్ చూపిస్తానని తీసుకువచ్చి, ఒక హిందూ అబ్బాయికి మేము హలాల్ ఇట్లా చేసుకుంటామని చూపించాల్సిన నెసెసిటీ ఏంటి? ఇప్పటికే మీ మీద పడి ఏడుస్తున్నారంతా. అయినా సిగ్గు రావట్లేదా మీకు? నీలాంటి వాళ్ళ వల్ల, నేను అందరిని అనట్లేదండి. ఇలాంటి కొంతమంది మూర్ఖుల వల్ల. చూదువురా అని చెప్పేసి తీసుకెళ్ళాడు. ఆ పిల్లోడు ఎందుకు చూస్తాడు? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? సరే. తీసుకెళ్ళిన తర్వాత ఏం చేసినావు నువ్వు? ఎప్పుడో మీ మధ్య జరిగిన దాన్ని అప్పుడు మళ్ళీ బయటకి తీసి ఆ పిల్లోడిని అంత దారుణంగా చంపేశారే. వాళ్ళ అమ్మ, నాన్న మనసు ఎంత గాయపడి ఉంటుందంటారు? వాళ్ళ రిమైనింగ్ లైఫ్ అనేది ఎట్లా లీడ్ చేస్తారు? కర్మ ఈస్ బ్యాక్ అంటారు కదా! ఈ అసద్ గాడి విషయంలో అట్లానే జరిగిందనమాట. వాడిని చంపేసావు. సూర్యప్రతాప్‌ని చంపేసావు. నీకేమన్నా దేవుడు భూమి మీద నూకలు మిగిల్చాడా? తెలిసిందే గదండీ! ఎన్‌కౌంటర్‌లో చచ్చిపోయాడు. దరిద్రం వదిలిపోద్దనమాట. ఇలాగా ఈ లవ్ జిహాద్ పేరుతో ఉన్న వాళ్ళందరిని వరుసగా నిలబెట్టి చంపేయాలనమాట. అప్పుడు గాని ఈ మతాల మధ్య ఈ కుమ్ములాటలు, కొట్లాటలు లేకుండా పోతాయి. అలాంటి రీసెంట్‌గా జరిగిన సంఘటన మన నారాయణపేట అశోక్ నగర్‌లో జరిగిన సంఘటన. 15 ఏళ్ల అమ్మాయిని, మైనరే అమ్మాయి. అక్కడ కూడా ఇదే లవ్ జిహాద్ సంత ఫైజల్. హ్మ్. అరే! మీకు ఎనక్కి తిరిగి జూసుకుంటే బతకడానికి చేత కాదు. అందరిని గాదండి, ఈ దుర్మార్గుల్ని, ఈ లవ్ జిహాద్ పేరు పెట్టుకున్న అమ్మాయిల్ని వాడుకొని వదిలేసుకుంటున్నారు చూడండి, ఆ దుర్మార్గుల గురించి. ఎనక్కి తిరిగి జూసుకుంటే జేబులో పైసా ఉండదు నీకు. నువ్వు ఆధారపడేదే మీ అమ్మా, నాన్న మీద ఆధారపడతావు. నీకు సొంతంగా బతకడం చేత కాదు. పైగా నీ మొహానికి మళ్ళీ ప్రేమ, పెళ్ళిళ్ళు. చిన్న పిల్లలండి వాళ్ళు, మైనర్ పిల్లలు 15-17 సంవత్సరాలు. మనకి కనిపించడానికి పెద్దగానే కనిపిస్తారు అమ్మాయిలు. వాళ్ళ మెచ్యూరిటీ థాట్ అనేది, లేకపోతే ఆలోచించే లెవెల్ అనేది ఇంకా చిన్న పిల్లల మనస్తత్వమే ఉంటుంది. ఇప్పుడు అమ్మా నాన్న ఇంట్లో తిడితే చిన్న పిల్లలన్నీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి మంచిగా ఎవరు పలకరిస్తున్నారు వాళ్ళ దగ్గరికెళ్తారు. ఈ అమ్మాయిల సిట్యుయేషన్ కూడా అంతే. మాక్సిమం ఈ మైనర్ అమ్మాయిల సిట్యుయేషన్ కూడా అట్లానే ఉంటుంది. వాడు చెప్పే మాయమాటలు నమ్మింది. ఈ దుర్మార్గులకి ఏంటిదంటే, ప్రేమ అనే దాంట్లోనూ వీళ్ళు కోరికలు తీర్చుకోవడానికి పడి ఏడుస్తున్నారు. పనికిమాలిన సంతంతా. వాడుకున్న తర్వాత ఏం చేశాడు? పెళ్లి చేసుకోనన్నాడు. నిజంగా ఈ చచ్చిపోయిన పిల్లలందరూ పిచ్చోళ్ళండి. మీరు చావాల్సిన అవసరం ఏంది? బతికి వాడిని చంపి సాధించండి మీరు. వాడిని చంపి సాధించి అప్పుడు చూపించండి. ఈ దేశంలో పుట్టినందుకు ఆ మాత్రం పౌరుషం లేదా మీకు? చచ్చిపోతారా? ఏమైందండి ఆ అమ్మాయి? అడిగింది పెళ్లి చేసుకోమని. వాడు చేసుకోనన్నాడు. ఇద్దరికి గొడవ అయింది. చనిపోయిందంట. ఇదేనా అమ్మ మనం చేసేది? ఇంకా వాడిని అరెస్ట్ చేసి మేపండి మీరు పోలీస్ స్టేషన్‌లో పెట్టి. దున్నపోతును మేపినట్టు, లేకపోతే బలిచ్చే ముందు మేకపోతును మేపినట్టు మేపండి వాడిని. ఇయే చట్టాలు. ఇదే చట్టం, ఇదే సిట్యుయేషన్ సౌదీ లేకపోతే అరబ్ కంట్రీస్‌లో జరిగితే ఏం జరుగుతుందో చూడండి. నడి రోడ్డులో నిలబెట్టి పాతేస్తారనమాట. అలాంటి చట్టాలు వస్తే గాని ఇలాంటి పురుగులకు కొంచెమన్నా భయముంటుందన్నట్టు. అంతకుముందు మనకి ఈ దిశ ఎన్‌కౌంటర్ అవి ఇవి జరిగినాయి కదండీ! అలాంటివి మళ్ళీ రావాలి. అప్పుడు గాని బుద్ధి రాదు ఈ ఎదవలకి. మళ్ళీ ఇంకొకటి, ఒక వీడియో చూడండి చూపిస్తాను. నా పేరు శివమణి. నేను 6థ్ క్లాస్ ఉన్నప్పుడు నా క్లాస్‌మేట్ అహ్మద్ అనే వ్యక్తి క్లాస్‌మేట్ ఉండే. 10థ్ క్లాస్‌లో నాతో కాంటాక్ట్‌లోకొచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాననే మాయమాటలు చెప్పి, నేను 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడే నన్ను శారీరకంగా బలవంతం చేసి
నాతో ఉన్నాడు. తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పి కులం పేరు తీయడం, నేను బొట్టు పెట్టుకున్నా గానీ తిట్టడం, ఆ గుడికి వెళ్ళొద్దని హెచ్చరించడం చేసేవాడు. తర్వాత నేను 2022లో 10th కంప్లీట్ అయింది. 2022 నుంచి 24 వరకి ఇంటర్మీడియేట్ మైనారిటీ గురుకులాలో చదువుకున్నా. అప్పుడు నాకు అహ్మద్ అంత కాంటాక్ట్‌లో లేకున్నాడు. 2024లో నేను షాద్‌నగర్‌లో ఉన్న ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో జాయిన్ అయినప్పుడు అక్కడికి కూడా వచ్చి "నువ్వెట్లా చదువుకుంటావు? నువ్వు బయటికెళ్ళొద్దు. బయటికెందుకెళ్ళినావు? నువ్వు చదువుకుంటే కూడా నీకు అన్నీ ఇష్టమున్నట్టు ఎందుకు చేస్తున్నావు? నన్ను అడగకుండా" అని చెప్పి నేనుండే హాస్టల్ దగ్గరకొచ్చి కొట్టేవాడు. కొట్టి 2, 3 టైమ్స్ వచ్చి హాస్టల్ దగ్గర కొట్టిండు. తర్వాత ఒకసారి హాస్టల్‌కొచ్చి వితౌట్ పర్మిషన్‌తోని విమెన్స్ హాస్టల్‌లో వచ్చి కొట్టినప్పుడు నేను భయంతోని 100కు కాల్ చేసిన. కొత్తూరు పోలీస్ స్టేషన్ వాళ్ళొచ్చి తీసుకొనెళ్ళి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిర్రు. వెళ్ళినంక అహ్మద్‌ని అదే రాత్రి వదిలేసినంక నా దగ్గరికి రానని చెప్పిండు. తర్వాత నేను 2025లో అక్టోబర్‌లో కల్వకుర్తి రిలయన్స్ స్మార్ట్ పాయింట్‌లో జాయిన్ అయినప్పుడు నా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడికి కూడా వచ్చి బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు. "నువ్వు ఫిజికల్‌గా ఉంటే మాత్రమే నేను నీ విషయాలు ఎవ్వరికీ చెప్పను. నాతో దిగిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. అవన్నీ సోషల్ మీడియాలో పెడతాను. నీ ఫ్యామిలీకి పెడతాను. ఎవరికన్నా చెప్పుకుంటే కూడా నిన్ను చంపేస్తానని" బెదిరించాడు. తర్వాతకి అక్కడికొచ్చి కొట్టినప్పుడు నా కొలీగ్స్ కూడా చూసారు. ఆయనని ఎంత పంపించినా వెళ్ళిపోయేవాడు కాదు. అక్కడనే ఉండి నా ఫోన్ తీసుకొని "నువ్వెవరితో మాట్లాడుతున్నావని" తిట్టేవాడు. ఎవరితో మాట్లాడినా గానీ వాళ్ళకు కూడా ఫోన్ చేసి బెదిరించేవాడు. "ఈ అమ్మాయితో మాట్లాడకు" అని. తర్వాత 2026లో మే 9న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తే నా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడికొచ్చి ఇంట్లోకొచ్చి మరి "నువ్వు నాతో కలుస్తావా లేదా" అని భయపడి నేను అక్కడనే ఉంటే కూడా "నువ్వు ఇది ఎవరికన్నా చెప్పుకుంటే నిన్నేం చేస్తానో అని చూడని" నాకు రాజకీయ అండ ఉందని చెప్పి బెదిరించాడు. అక్కడికొచ్చి కొట్టిన తర్వాత నేను మే 13వ తేదీన నేను భయంతో చనిపోదామని పారిపోయాక మా అమ్మ వాళ్ళు మిస్సింగ్ కేసు పెడితే అక్కడొచ్చి ట్రేస్ చేసి తీసుకొని వచ్చినప్పుడు కూడా వాళ్ళు నా స్టేట్మెంట్ రికార్డ్ చేయకుండా నేను చెప్పిందైతే ఏమీ రాయలేదు వాళ్ళు. ఎస్ఐని అడిగి రాస్తా ఈ మ్యాటర్ అవసరం లేదు అంటుందని వాళ్ళకి ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ రాసుకొని ఇప్పుడు అహ్మద్‌కి అది అడ్వాంటేజ్‌గా ఆ కేసుని నమోదు చేసి ఇప్పుడు కేసు అవ్వకుండా చూస్తున్నారు. డీఎస్పీ ఆఫీస్‌కి కేసు కోసం వెళ్తే కూడా మీ తోకలు పట్టే వాళ్ళకు కూడా ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మేము ఎందుకు చెప్పాలి కేసు మీకు చెప్పాల్సి వస్తుంది. మీడియాని ఎందుకు అప్రోచ్ అవుతున్నారు, ఎవరెవరినో అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళకే చెప్పుకోండి పోండి మాకేం చెప్పకండి అని చెప్పి మమ్మల్ని భయంగా తిట్టాడు ఆయన. తర్వాతకి నేను మీడియాని ఆశ్రయిస్తే కూడా ఆయన తిడుతున్నాడనేసి నేను ఇక్కడ ఎస్సీ నేషనల్ కమిషన్ని ఆశ్రయించాను. అహ్మద్‌కి కఠిన శిక్ష విధించాలి. 5 సంవత్సరాల నుంచి నన్ను శారీరకంగా వాడుకొని కులం పేరు చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కులం పేరు వలననే "నీది మా కులం కాదు, మా మతం కాదని" చెప్పడం జరిగింది నాకు ఫోన్‌లో. వాళ్ళు కూడా అవమానించారు. ఆయనకి కఠిన శిక్ష విధించాలి. అసలు ఈ స్టేట్‌లో అయినా కాదు, దళిత అమ్మాయి దిక్కు చూడాలంటే కూడా భయపడాలి. నేను దళిత అమ్మాయినని రీజన్‌తోనే వాళ్ళు ఇదంతా చేసిరని నాకు చెప్పిర్రు. అందుకని ఎక్కడ అమ్మాయి దిక్కు చూడాలన్నా కూడా అహ్మద్‌కి ఇంకొక అహ్మద్ ఈ రాష్ట్రంలో అసలు పుట్టకూడదు. చూసారు కదండి వీడియో. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి పేరు శివమణి. అమ్మాయిని మోసం చేసినవాడు అహ్మద్. స్టార్టింగ్ లో చెప్పాను కదండి, ఈ అహ్మద్, అసద్, మహమ్మద్ అన్న పేరు వింటేనే భయంతో ఒళ్ళంతా కంపరించుకుపోయే సిచ్యువేషన్కి వచ్చింది అన్నట్టు. వాడు ఎంత దారుణంగా ప్రవర్తించాడో అమ్మాయి వీడియోలో చెప్తుంది అన్నట్టు. పని చేసే చోటకు వెళ్ళి అమ్మాయిని హెరాస్ చేయడము, లేకపోతే వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళి హెరాస్ చేయడము, ఈవెన్ హాస్టల్కి వెళ్ళి కూడా హెరాస్ చేశాడంటే వాడికి ఎంత ధైర్యం ఉందంటారు. ఈవెన్ వాడు ఇంకొక విషయం కూడా చెప్పాడని చెప్పింది అమ్మాయి. నా వెనకాల రాజకీయ నాయకులు అండుందంటే, రాజకీయ నాయకులు కూడా ఇలాంటి దుర్మార్గులకి కొమ్ము కాస్తారండి మీరు. ఇలాంటి దుర్మార్గులకి. సరే వాళ్ళిద్దరికి గొడవైంది, విడిపోయాడు. విడిపోయిన తర్వాత కూడా వాడు అట్లా వచ్చి టార్చర్ చేస్తుంటే, నేను పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తాను అనంటే, పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ తీసుకోకపోవడం ఏంటండి? మీరు కూడా అమ్ముడుపోయారా పోలీసులకి? ఒక ఆడపిల్ల కంటే మీకా చిల్లర పైసలే ఎక్కువైపోయినాయా మీకు? ఒక ఆడపిల్ల బయటకొచ్చి నాకు అన్యాయం జరిగింది, వీడు నన్ను మోసం చేశాడు అని అంటుంటే గూడా, మీకు చీమ కుట్టినంత చలనం లేదంటే, మీరెందుకింకా ఆ సీట్‌లో ఉన్నట్టు? జీతాల కోసమే ఉంటున్నారా? మీ చుట్టూ తిరిగి, తిరిగి ఇంకా అక్కడ న్యాయం జరగదని జెప్పేసి కమిషన్‌కి రావాల్సొచ్చింది ఆ అమ్మాయి. కమిషన్ ముందు అంత నడి రోడ్డు మీద నాకిట్లా జరిగిందని ఆ అమ్మాయి సిగ్గు విడిచి చెప్పుకోవాల్సిన సిట్యుయేషన్ వచ్చిందంటే, మన వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందో ఆలోచించుకోలిక. హ్మ్. ఇక్కడ ఒక అమ్మాయిలకి.
ఇక్కడ మన అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం. అమ్మ మీకు అంటే తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఈ జనరేషన్‌లో, ఈ సిట్యుయేషన్‌లో, ఈ జంజీలో ఫోను మన చేతిలో ఉంటే రోజుకి ఎన్ని రకాలువి జరుగుతున్నాయో డైలీ చూస్తానే ఉంటున్నాం. చూసిన తర్వాత కూడా ఇంకా అదే ట్రాప్‌లో ఎట్లా పడిపోతారు మీరు? మనకి స్టార్టింగ్ నుంచి తెలిసిందే. ఆ పేరు ఉన్నవాడు ఇలాంటిదే చేస్తాడని 90% ముద్రుంది. అలాంటి ముద్రున్నప్పుడు గూడా మళ్ళీ వాడెనకాలే మీరెందుకెళ్తున్నారు? వాడు పిలిస్తే మీరెందుకెళ్ళిపోతున్నారు? సరే వాడు బలవంతం జేశాడు, లేకపోతే మాయమాటలు చెప్పారు, ఏం చెప్పారు? అమ్మా, నాన్న కంటే ఎక్కువా మీకు? అంటే వాడి దగ్గరికెళ్ళడానికి ఉన్నంత ధైర్యము ఇంట్లో మీకు అమ్మా, నాన్నకి చెప్పుకునేంత ధైర్యం లేదా మీకు? అమ్మ నన్నిట్లా జేస్తున్నాడు, నాన్న పలానోడు నన్నిట్లా జేస్తున్నాడంటే మీ నాన్న చేతకాని వాళ్ళ కూర్చుంటారా? ఎందుకిట్లా తయారవుతున్నారు మీరు? అయితే చచ్చిపోవడం. వాడెవడో మోసం చేసాడు పనికిమాలినోడని. ఆ! లేకపోతే ఇట్లా రోడ్లెక్కడము. ఎవరి జీవితాలు పాడైపోతున్నాయి? మీ జీవితాలు కాదా? ఆలోచించుకోరా మీరు? సో, ఓవరాల్‌గా ఇప్పటికైనా తెలుసుకోండి అమ్మాయిలు. వాడు మనోడు కాదు అని అనుకున్నప్పుడు వాడి దగ్గరికి పోవద్దు. వాడిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి. ఎన్ని రకాల సినిమాల్లో చూపించట్లేదండి ఇలాంటి సిట్యుయేషన్స్. సరే సినిమాల సంగతి వద్దులేండి. అది స్క్రిప్ట్ కాబట్టి. నిజ జీవితంలో ఎన్ని జరగట్లేదు ఇలాంటివి. అయినా ఇంకా అదే బ్లైండ్‌నెస్‌లో ఉంటారా మీరు? చదువులో చూపించిన శ్రద్ధ, ఆ! ఇంట్లో అమ్మా, నాన్నకిచ్చిన గౌరవం, ఒక ఎదవని అంచనా వేయడంలో మీకు బ్రెయిన్ పనిచేయట్లేదా? ఇలాగే ఉంటారా? మారరింకా మీరు?